అలా ఎలా ఉన్నారు? హలో, నేను సూపర్ బ్రో. కాదు, మీసం సురేష్ అన్నారు, మీరేమో మీసం తీసేస్తే ఎలాగా? సో పుష్ప గురించి ఏం చెప్తారు? చాలా బాధ అనిపిస్తుంది ఆ టైంలో. రష్మిక గారు అయితే ఫుల్ ఫన్నీ సెట్లోకి రాగానే ప్రతి ఒక్కరిని ఎవరైనా చూడలేదనుకో. పుష్ప తర్వాత ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? పుష్ప తర్వాత అంటే యాక్చువల్గా నాకు దాని ముందే జూనియర్ లో కూడా చిన్న పంతులు క్యారెక్టర్ చేసాను. జూమ్ కాల్ అండి, జూమ్ కాల్లోనే పెళ్లి నేర్పిస్తున్నానంటే పర్లేదన్నా సెటిల్ అండ్ విల్ సెటిల్. అదేంటి బ్రో, పూరి గారి సినిమాలో బ్యాచ్ అంటున్నారు, మళ్ళీ ఆడిషన్ అదంతా చేశారు కదా. తిట్టడాలంటే ఏంటి నీ వల్ల మిస్టేక్ అయింది, నువ్వే పెద్ద యాక్టర్స్ని అయితే అలా చాలా జరిగాయి. చాలా బాధ అనిపిస్తుంది ఆ టైంలో. హే హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ఈరోజు మీ ముందుకి సో చాలా సీనియర్ ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చేసాను అనమాట. సో బేసిక్గా ప్రతి సినిమాలో కూడా ఆయన ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటారు. ఆయనే మన మీసం సురేష్ గారు. సో నాతో ఉన్నారు. ఆయనతో ఈరోజు స్మాల్ చిట్ చాట్. హలో అన్న, ఎలా ఉన్నారు? హలో, నేను సూపర్ బ్రో. చాలా బాగున్నారు. ఆల్వేస్. కాదు, మీసం సురేష్ అన్నారు, మీరేమో మీసం తీసేస్తే ఎలాగా? ఆ పేరుకి ఎలాగా జస్టిఫై అవుతుంది చెప్పండి. మీసం అంటే మా ఇంటి పేరు బ్రో, ఇంకా సురేష్ అంటే మా అమ్మ పేరు. సో మీసం సురేష్ అని అంటే దృశ్యం మూవీ చేస్తున్నాను నేను. ఫస్ట్ మూవీ చేస్తున్నప్పుడు చాలామంది సురేష్లు ఉండే అక్కడ, ఆర్ట్ డిపార్ట్మెంట్ అలా ఉంటే. నేను ఫస్ట్ మూవీ నాకు తెలియదు అనమాట, చూస్తున్నాను అలా. మేడం శ్రీప్రియ మేడం డైరెక్షన్ చేస్తుంది. ఏ సురేష్ నీదే షాట్ రా అని చెప్పేసి పిలుస్తుంది. నేను ఎవరిని పిలుస్తున్నారేమో అని అలా చూస్తున్నాను. నిన్నే ఇలా రా అన్నది. వీళ్ళ ఏం పేరు నీది? సురేషే కదంటే అవును. అంటే నీ సర్నేమ్ ఏంటి అంది. మీసం మేడం అంటే ఇప్పుడు నుంచి మీసం సురేష్ అని పిలవాలి, నువ్వు సెట్లో ఉండాలి అంది. ఓకే ఓకే మేడం అని చెప్పి సుప్రియ గారు పేరు పెట్టారు అనమాట, డైరెక్టర్ సుప్రియ. కాదు, చూస్తాకి కొంచెం నాకు అంటే తప్పుగా అనుకోకండి, బట్ సుమన్ శెట్టి గారు గుర్తొస్తారు చూస్తుంటే. మాట తీరు కానీ, కొంచెం ఎక్కడో డైలాగ్ సింగ్ కానీ మీరు కొంచెం ఎవరైనా చెప్పారా లేదా నేనేనా? చెప్పారు, చాలా మంది చెప్పారు. చూసినప్పుడు సేమ్ మీరు బ్రదర్స్ లాగా ఉంటారు సుమన్ శెట్టి గారు మీరు అని చెప్పేసి చాలా మంది చెప్పారు. అండ్ నేను సుమన్ శెట్టి అన్న నరుడా డోనార్లో కూడా నటించాము, ఇద్దరం కాంబినేషన్లో చేసాము. ఆ తర్వాత మళ్ళీ పడలేదు. ఓకే, మీసం సురేష్ గారు ఎన్నాళ్ళైంది ఇండస్ట్రీలోకి వచ్చి? విషయం అంటే 11 ఏళ్ళు అటు ఇటుగా అయిపోతుంది అంతే. మేబీ 2013 టైంలో 12 years. ఎస్. ఈ 12 years ఎన్ని సినిమా చేశారు? అంటే నేను ఎక్కువ చిన్న సినిమాలు చేస్తుంటాను. పెద్ద మూవీస్ అంటే ఒక 20-25 చేసి ఉంటాను. చిన్న సినిమాలు దాదాపు ఒక 100 వరకు చేసి ఉంటాను. సినిమాలో చిన్నది అంటే సినిమాలు యాక్టింగ్ ఒక 10 ఏళ్లలో 125 సినిమాలు చేశారు. 125 వరకు చేసి. చిన్న విషయం కాదు, పెద్ద విషయం. ఎలా కుదిరింది అనుకోవచ్చు? అలా కుదిరిపోయింది అంతే. అలా కుదిరిపోయింది అంతే. సినిమాలకు రాకముందు ఏంటి మామూలుగా వ్యాపారమా లేకపోతే? లేదు, నేను స్టడీస్ చేశాను బ్రో. నేను యాక్చువల్గా ఎంబీఏ చేశాను, ఎంబీఏ ఫినాన్స్. సో నేను చదువుతున్నాను అప్పుడే. అంటే మేము కాలేజీలో ఉన్నప్పుడే చాలామంది నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. అరే నువ్వు అదే మీరు అన్నారు కదా సుమన్ శెట్టి, అప్పుడు జేఎం ఆ సినిమాలో వచ్చాయి చూసి, అరే నువ్వు సేమ్ అలాగే నువ్వు ట్రై చేయి అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. లేదురా మనం చదువుకోవాలి, మనం జాబ్ చేసుకోవాలి, మనం ఫ్యామిలీని చూసుకోవాలి కదా అనేసి ఆ థాట్లో ఉండేవాడిని. అనుకోకుండా ఒకరోజు మా ఫ్రెండ్తో పాటు రామానాయుడు స్టూడియోకి వెళ్ళాను. వాళ్ళంతా అంటే మా ఫ్రెండ్స్ వీళ్ళంతా సినిమాలు ట్రై చేసేవాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ యాక్టింగ్. వాళ్ళంతా పక్క రూమ్లో ఉంటే సరదాగా వెళ్దామని చెప్పి సమ్మర్ హాలిడే వస్తే వెళ్ళామన్నమాట. అక్కడ మన దృశ్యంకి ఆడిషన్ జరుగుతుంది. నేను మా ఫ్రెండ్ ఇచ్చాడు, నేను అలా నించొని చూస్తున్నా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు, తను తమిళ అతను. నేను నువ్వు కూడా ఆడిషన్కి వచ్చినా అంటే అవును అన్నాను. అంటే రా అని చెప్పారు. చేయండి అంటే ఏం చేయాలి చెప్పండి అన్నాను. అంటే ఇట్లా హోటల్లో ఒక పన్నుడి క్యారెక్టర్ ఉంటుంది, టీలు అంటే మామూలుగా ఆలోచించుకున్నాను. మనము రెగ్యులర్గా టీ షాప్స్కి వెళ్తామన్నా టీ అని అంటే వాళ్ళు ఎలా ఇస్తారని ఆ విధంగానే చెప్పా. అన్న 2 టీ అన్న ఏం కావాలన్నా అది ఇది అని చెప్పి చేశాను. అయిపోయింది. ఒక 1 week తర్వాత కాల్ వచ్చింది, ఇలా మీరు దృశ్యంలో సెలెక్ట్ అయ్యారండి. 1 minute మా ఫ్రెండ్కి రాలేదు. మాకు 1 year అయినా రావు కాల్. అది ఇంకా లక్ అది. సో
మా ఇంట్లో వాళ్ళందరూ చెప్పాను వద్దన్నారు ఫస్ట్. సినిమాలు అంటే మనకు సెట్ అవ్వవు, మనం జాబ్ చేసుకోవాలి, సినిమాల్లో అది పెద్ద పెద్ద వాళ్ళకి ఉంటుంది, అది మనకు సెట్ అవ్వదంటే మా ఫ్రెండ్స్ ఇట్లా కొందరు చెప్పారు, అరే చాలా వెంకటేష్ బాబు హీరో, అసలు అదృష్టం అది, చాలామందికి రాదు, నువ్వు వెళ్ళా వచ్చింది అంటే సరే వెళ్దాం ఒకసారి. ఇంకోటి కేరళ, అంటే నేను కేరళలో అలువైలో జరిగింది. సో 1 వీక్ ట్రిప్ అంటున్నారు కదా, అట్లా ట్రిప్ లాగా ఉంటుంది, వెళ్ళి చేయడం జరిగింది అలా ఫస్ట్. ఓకే. సో ఫస్ట్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే, మామూలుగా మీరు కొత్త, ఆల్రెడీ సినిమాలో చాలా మంది సీనియర్స్ యాక్టర్స్ కూడా ఉన్నారు. సో ఈ డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా సెట్ లో? అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని ఒకలాగా, సీనియర్స్ ని ఒకలాగా చూసే విధానం ఏమన్నా అబ్జర్వ్ చేశారా ఫస్ట్ లో? అంటే అప్పుడు అంతేం లేదు, వాళ్ళు మామూలు పిలిచారనమాట. నాకు కొద్దిగా అది షై, అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా కాలేజీలో స్కూల్లో స్టేజ్ ప్రోగ్రామ్ చేసేవాడిని, నాకు స్టేజ్ ఫియర్ లేదనమాట. సో అది నాకు చాలా ప్లస్ పాయింట్. అండ్ సీన్ చెప్పగానే కొంచెం నాకు కెమెరా లుక్ తెలియదు, ఒకసారి ఇలా చూసి చెప్తున్నాను, అప్పుడు ఇటువైపు చూసి చెప్పండి అన్నాడు. ఓహో, అంటే వాళ్ళు చెప్తారు, లుక్ చెప్తారు, సో అటు చూసి చెప్పాలని స్టార్టింగ్లో కొన్నిసార్లు అడిగాను అనమాట, సార్ లుక్ ఎటువైపు చెప్పాలి, ఎటువైపు చూడాలి సార్ అని చెప్పేవాళ్ళు. అలా అలవాటు అయిపోయింది అంతే. అంతేగాని ఆ డిఫరెన్సెస్ ఏం లేదు. అంతేం లేదు. అంటే చాలా మంది కొంచెం చెప్తూ ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళని ఒకలాగా, ఆల్రెడీ సీనియర్స్ ఒకలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు, ఫుడ్ విషయంలో కానీ, క్యారవన్స్ కానీ, ఈ ట్రావెలింగ్ విషయంలో కానీ చెప్తూ ఉంటారు కదా. మీకైతే నాకు స్టార్టింగ్ లో లేదు, తర్వాత మధ్యలో కొన్ని సినిమాలకు వెళ్ళినప్పుడు అంటే డిఫరెన్స్ కనిపించింది. అవి కొన్ని సినిమాలు డిఫరెన్స్ అని మీరు అన్నారు, ఇప్పుడు క్యారీ వ్యాన్ ఉంటుంది, ఇప్పుడు నేను క్యారెక్టర్ ఆర్టిస్టే, వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టే ఉంటారు, కాకపోతే వాళ్ళు కొంచెం పెద్ద, అంటే చాలా బ్రేక్ వచ్చిన యాక్టర్స్ వాళ్ళు అలా ఉంటారు, అలా వాళ్ళకి క్యారీ వ్యాన్స్ కానీ అరేంజ్మెంట్స్ కానీ బాగా చూసుకోవడం. మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఏదైనా రూమ్ లేదంటే చైర్స్ వేసి అక్కడ కూర్చొని మీరు మీ షార్ట్ ఉన్నప్పుడు పిలుస్తామని చెప్పడం, అలా జరుగుతుంది. అలాగా కూడా ఫేస్ చేశారనమాట. ఓకే. జాబ్ చేస్తూ సినిమాలు చేసుకునే లేదు, ఒక చేసా 6 months జెన్పాక్లో, తర్వాత వదిలేశాను అనమాట. అప్పట్లో స్టార్టింగ్ పేస్కి జెన్పాక్లో చాలా తక్కువ ఉంటుంది, అప్పుడు 15,000 ఏమో ఉండే స్టార్టింగ్లో నాకు, అప్పుడు 13లో. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి 1.5 lakh 2 lakhs అలా ఉన్నాయి. బట్ ఇండస్ట్రీ చూస్ చేసుకోవటం హ్యాపీగా అనిపించిందా? అంటే నాకు ఫస్ట్ ఏమనిపించింది అంటే అవకాశాలు, ఫస్ట్ నాకు సినిమా ఇండస్ట్రీ గురించి ఏంటంటే, ఇప్పుడు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇట్లా పెద్ద పెద్ద స్టార్స్ని అందరినీ, ప్రతి స్టార్ సినిమా నేను ఫస్ట్ డే మార్నింగ్ సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. ఏదున్నా అంటే ఎగ్జామ్స్ ఉంటే మాత్రం వెళ్ళేవాళ్ళం కాదు, మిగతా టైంలో కంపల్సరీగా ఫస్ట్ డే మాత్రం సినిమాకి వెళ్ళి చూసేవాళ్ళం అనమాట. అది చూసినప్పుడు వీళ్ళు అసలు ఏంటి అసలు, అంటే దేవుళ్ళ మనం ఇన్స్పిరేషన్ అలా తీసుకుంటాం కదా, సడన్గా వెంకటేష్ బాబు పక్కనే క్యారెక్టర్ వచ్చేసరికి చేయగానే, అండ్ వెంకటేష్ బాబు గారు ఇలా చూస్తున్నా నేను, అరే సార్ నిన్న సినిమాలలో చూశాను, ఇలా ఏరా ఇలా రా అన్నాడు. నిజంగా ఏంటి ఫోటో కావాలా అన్నాడు. అవును సార్ అన్నాను. అంటే ఆ ఎక్సైట్మెంట్ చాలా ఫస్ట్ స్టార్టింగ్లో ఇలాగ ఉండే, అంటే అప్పుడు నా దగ్గర ఇంకోటి కీప్యాడ్ ఫోన్ ఉండే, స్మార్ట్ ఫోన్స్ అంత అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, శాంసంగ్ ఏదంటే అందులో దిగి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ పంపిస్తారు, అరే దృష్టవంతుడు వెంకటేష్ బాబు గారితో చేశారు. ఆ వైబ్ అనేది ఇంకా అలా వచ్చేసింది అనమాట. అంటే ఇంకా ఇండస్ట్రీలో అంటే మనం ఇలా ఇంత జాబ్ చేస్తున్నా ఎవరికి తెలియదు, సినిమాల్లో చేస్తుంటే ఇంకా చాలా రెస్పెక్ట్. సినిమా ఇంకోటి రిలీజ్ అవ్వగానే ఫ్యామిలీస్ చాలామంది చూశారనమాట, చూసి ప్రతి ఒక్కరు గుర్తుపట్టడం, అరే నువ్వు ఆ సినిమాలో ఫోన్స్ రావడం, అదొక హ్యాపీనెస్, అంటే తెలియని ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత వెంటనే కూడా నాకు తెలియకుండా ఆ సినిమాలో చేసినట్టు మేనేజర్లు కానీ, లేదంటే కొందరు యాక్టర్స్ ఉంటారు కదా అక్కడ, వాళ్ళు నా నంబర్స్ తీసుకొని, మేకప్ మ్యాన్స్ వాళ్ళందరూ నా నంబర్ తీసుకొని వేరే సినిమాలకు నాకు అవకాశం ఇప్పించారు, వాళ్ళే రిఫర్ చేశారు. ఆ వెంటనే నాకు కంటిన్యూస్గా సినిమాలు వస్తూనే ఉండే, చాలా బిజీగా ఉండే. దృశ్యానికి ఎన్ని రోజులు చేశారన్న షూట్? వారం రోజులు చేశాను. ఎంత తీసుకున్నారు ఒక పర్ డే అప్పట్లో ఆ రెమ్యునరేషన్? అప్పుడు అసలు నేను అంతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఇంకోటి అది కూడా అంటే కొంచెం అట్రాక్ట్ అవ్వడానికి కారణం అది కూడా, నాకు శాలరీ 15,000, నేను వెళ్ళి వన్ వీక్ చేశా. 1 వీక్ చేస్తే నాకు 35,000 చెక్ ఇచ్చారు. మళ్ళీ అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్ మొత్తం ఇంకా A to Z సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు తీసుకోవడం. నాకు అప్పుడు అనిపించింది ఏంటి ఇక్కడ 1 వీక్ చేస్తే 35,000 అలా వచ్చింది, అక్కడ 1 month చేస్తే 14,000.
ఏదో బాగుందా ఇదే కానీ shooting కి వెళ్ళిపోతున్నా. షూటింగ్స్ ఇంకోటి వెంట వెంటనే రావడము, ఆ. మంచి మంచి యాక్టర్ అంటే పెద్ద కొన్ని మంచి సినిమాల్లో చేయడము అలా అలా జరిగిపోయింది అంతే. డేకి అటు ఇటుగా 5 to 6 కే నీట్గా సంపాదించుకున్నారు. అవును. సో మంచి ఎక్స్పీరియన్స్ దృశ్యం మాత్రం. Yes. ఇక దృశ్యం తర్వాత వెనక తిరిగి చూసుకోలేక back to back అంటే చిన్నదైనా చేస్తూ వచ్చాను. భలే మంచి అంటే మధ్యలో నాకు ఇంకా కొన్ని సినిమాలు అంటే చేసి నాకు ఆడిషన్కి మళ్ళీ వెళ్ళాలి, కలవాలి అవన్నీ నాకు తెలియదు. ఆ, అప్పటి వరకు రిఫర్సే అన్నీ. వాళ్ళు రిఫర్ చేయడం, వీళ్ళు రిఫర్ చేయడం, కొందరు ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, అరే ఇట్లా ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యేవాడిని. అయితే తర్వాత నాకు రెగ్యులర్గా అట్లా ఆడిషన్స్ అవి చెప్పేవాళ్ళు. మా ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి వెళ్ళిపోయారు. కొందరు ఊర్లోకి వెళ్ళిపోయారు రిటర్న్గా, వాళ్ళకి అవకాశాలు రాక. అప్పుడు ఆ టైంలో నాకు కొంచెం బ్రేక్ అంటే లైక్ ఒక 4-5 months బ్రేక్ వచ్చేసింది. అవకాశాలు రాలేదు. ఏం చేయాలా అని చెప్పేసి అప్పుడు బయటికి వెళ్ళి కొంచెం ఫ్రెండ్స్ని అందరినీ కలవడం, ఫిలిం నగర్ అంటే ఎవరెవరైతే మనం పాత సినిమాలు చేసిన వాళ్ళకి ఫోన్ చేసి అక్కడెక్కడ కాఫీ డేలో కలిసి మనం అంటే ఎలా వెళ్తే బాగుంటుంది, మేము చెప్తాం నీకు, మేము ఇట్లా వెళ్తున్నాం, ఆడిషన్స్కి వెళ్తున్నాము, జెన్యూన్ ఉన్నాయి చెప్తాము, అప్పుడు వెళ్ళండి మీరు కూడా అన్నారు. మళ్ళీ అలా ట్రై చేస్తుంటే భలే మంచి రోజు పడింది. మన సాయి కుమార్ గారి పక్కన త్రూఅవుట్ క్యారెక్టర్, ఆదిత్య శ్రీరామ్ గారు డైరెక్టర్. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా నాన్ స్టాప్ చేసి. బట్ చిన్నవి చేసుకుంటూ వెళ్తున్నారు. పెద్ద స్టార్ హీరోస్తో అంటే స్టార్టింగ్లోనే వెంకటేష్ గారితో యాక్ట్ చేశారు. ఇక తర్వాత స్టార్ హీరోస్తో ఎవరితో యాక్ట్ చేశారు? రీసెంట్గా పుష్ప, అల్లు అర్జున్ గారు. ఓకే. అల్లు అర్జున్ గారితో పుష్పలో, పుష్ప 2లో కూడా పుష్ప చేశారు. 2 ఉన్నారు. అండ్ ఉన్నారు నాగార్జున గారితో కూడా ఒక అంటే మన యాడ్ ఫిలిమ్స్ నేను చాలా చేశాను. బిగ్ బాస్ 4 యాడ్ ఫిలిం చేశాను. అండ్ ఎన్టీఆర్ గారితో కూడా రామయ్య ఉత్సవాలో ఒక చిన్న ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ చేశాను. ఎన్టీఆర్ గారు అండ్ సమంత గారు ఉంటారు. నువ్వు నన్ను ఏం చేస్తే వదిలేస్తావు చెప్పు అని చెప్పేసి సమంత గారు అడిగితే ఒక ఫోటో వదిలేస్తానంటే, ఇప్పుడు ఫోటోగ్రాఫర్ ఇప్పుడు ఎక్కడికి నుంచి వస్తాడంటే అదిగో అరేంజ్ చేశా అంటాడు. ఏంట్రా చేయమంటావు అంటే అవి బాబాయ్ నేను ఎప్పుడన్నానండి, సర్లేండి వేసుకోండి అంటారు. చిన్న సీన్ హరీష్ శంకర్ గారు ఇచ్చారనమాట. రీసెంట్గా కూడా మన భగత్ సింగ్లో కాల్ వచ్చింది. అది ఎలా అయిందంటే చెప్పుకుంటే అంటే స్టార్, ఇప్పుడు మీరు అన్నారు కదా స్టార్ హీరోస్ది ఏ విధంగా ఉంటుందంటే ఇన్స్టెంట్ డిసిషన్స్ తీసుకుంటారు అనమాట వాళ్ళకు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ మీకు తెలిసి డిప్యూటీ సీఎం చాలా బిజీ, అండ్ సార్ అసలు డేట్ ఇవ్వడమే అది. ఆ డేట్ ఇచ్చారంటే ఆ రోజు ఒక సీన్ ఉంది, సార్తోనే మంచి సీన్ అని చెప్పారు. కాకపోతే కాల్ చేశారు, నేను కాల్ లిఫ్ట్ చేయలేదు. అంటే ఇమీడియట్లీగా నన్ను సెట్లోకి రమ్మని చెప్పేసి ఒక 1/2 అవర్లో వచ్చే విధంగా అన్న, నేను అవైలబుల్లోనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే రోడ్ అవతల బైక్ పైన వస్తున్నాను, అప్పుడే సిగ్నల్ వదిలేరు. సిగ్నల్ వదలగానే సరేలే లిఫ్ట్ చేసాం, ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది అని సిగ్నల్ క్రాస్ అయ్యి లిఫ్ట్ చేసేలోపు కాల్ ఆగిపోయింది. మళ్ళీ రిటర్న్ కాల్ చేశా, సార్ లిఫ్ట్ చేయలేదు. అబ్బా ఏంటి వస్తుంది ఇలా అనుకున్నాను. మళ్ళీ చాలాసార్లు ట్రై చేసి అక్కడే నించొని సరే లిఫ్ట్ చేయట్లేదు అనుకొని మళ్ళీ నైట్ చేస్తే అప్పుడు అన్నారు, లేదు సార్తో కాంబినేషన్ సీన్ ఉండే, మీరు బిజీ యాక్టర్ కదా, ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు కదా అన్నారు. యాక్చువల్ రీజన్ ఇది, ఆ రీజన్ ఫస్ట్ సిగ్నల్ కళ్యాణ్ గారితో రాకుండా ఆపేసి సరే టైం అలా సిగ్నల్ వేసి పడేలోపు జీవితం మారిపోయింది. అంటే స్టార్స్ తోటి ఆ విధంగా ఉంటుంది. కళ్యాణ్ గారితో ఇంకా మామూలుగా ఉంటుంది, స్క్రాచ్ ఉంటుంది. సో ఫైనల్ గా అయితే వస్తాడు భగత్ సింగ్ ఛాన్స్ అలా మిస్ అయింది. సో ఇలాగా మిస్ అయిన అవకాశాలు చాలా ఉండుంటాయి కదా. చాలా ఉంటాయి. అంటే ఒకేసారి ఇప్పుడు ఎగ్జాంపుల్ పుష్ప సినిమా చేస్తున్నాను, చాలా రోజులు చేసాం అది. అంటే దాదాపు 2-3 years జరిగింది. అప్పుడు అంటే సార్ వాళ్ళు ఎలా డేట్స్ ఇచ్చేవాళ్ళు అంటే, ఇప్పుడు నెక్స్ట్ మంత్ మొత్తం బ్లాక్ చేసుకోండి అనేవాళ్ళు. ఆ మంత్ అంతా డేట్స్ బ్లాక్ చేసుకుంటాం కదా, ఆ టైంలో వేరే సినిమాలు చాలామంది క్యారెక్టర్స్ అడిగారు. లేదండి ఇలా బ్లాక్ చేసుకున్నాం, మళ్ళీ అడుగుతాం కదా సార్ ఇట్లా మాకు, లేదు మనకు ఖచ్చితంగా షూటింగ్ ఉంది అనేవాళ్ళు. కరెక్ట్గా ఆ డేట్స్ వచ్చేసరికి షూటింగ్ క్యాన్సిల్. ఇది అటు అది పోయేది, ఇటు పోయేది, ఇది 2 పోయేవి. ఓకే డన్. అంటే ఇంకా మామూలుగా ఇప్పుడు డైలీ లైఫ్ ఎలా ఉంటుంది షూటింగ్ ఉంటే ఆ వైబ్ అనేది వేరే ఉంటుంది బ్రో. అంటే ఒక ఉత్సాహంతో మనకి ఇచ్చే క్యారెక్టర్స్, అంటే మనకు దేవుడు అంటే వరం అంటారు కదా, అలాంటి వరం ఇచ్చారనమాట యాక్టర్స్కి. అదే పెద్ద వరం. అంటే ఎవరూ చేయలేనిది మనం చేస్తాం. ఒక డాక్టర్గా చేయొచ్చు, ఒక పోలీస్గా చేయొచ్చు, మన ప్రపంచంలో దొంగగా చేయొచ్చు, ఒక బిచ్చగాడిగా చేయొచ్చు, ఎనీ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు మనం ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చేసినప్పుడు ఆ ఆనందమే ఇంకా వర్ణాతీతం అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది. ఓకే
అంటే మామూలుగా పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి సో ఒళ్ళు హోనం చేసుకొని సాయంత్రం వెళ్ళి స్నానం చేసి నీట్గా ఒక పెగ్గేసి ఈ పొడుకుని ఈ లైఫేనా లేకపోతే ఇంకేమన్నా పెగ్గలాంటిది అలవాట్లేదు bro. అలవాటు- ముందు అలవాట్లేదు. మందు అలవాట్లేదు అస్సలు లేదు. అస్సలు లేదు లేదా ఉండి మానేశారు లేదు అసలు లేదు మిమ్మల్ని ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ అందరు కూర్చున్నప్పుడు బ్రీజర్ అలాంటిది అది ఈ మధ్య అలవాటైంది ఓ. బ్రీజర్ అన్న నిజంగానే మాట్లాడుతున్నారు నిజం. అంటే మామూలుగా మిమ్మల్ని చూస్తే ఎవరు అలా అనుకోరు లేదు నేను ఫుడ్ మంచి ఫుడ్ మాత్రం బాగా తింటాను ఓకే ఆ, మందు మాత్రం అవాయిడ్ చెట్టు కళ్ళు తాగుతాను మళ్ళీ Okay. అంటే ఇక్కడ విలేజ్లలోకి వెళ్ళినప్పుడు షూటింగ్ జరిగినప్పుడు కూడా మేము రామోజీ ఫిలిం సిటీలో ఉంటాయి ఆ. ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత మేమంతా ఫ్రెండ్స్ అందరూ చెట్టు కళ్ళు తీసుకొని తాగేవాళ్ళం Okay. చెట్టు కళ్ళు అది కూడా దించినప్పుడే తాగేవాళ్ళం మళ్ళీ బయట అవి ఉంటాయి కదా అక్కడికి రామోజీ ఫిలిం సిటీకి కూడా వెళ్తూ ఉండేవాళ్ళు షూటింగ్స్ రామోజీ ఫిలిం సిటీ పుష్ప మొత్తం అప్ అండ్ డౌన్ డైలీ అప్ అండ్ డౌన్ daily. అంటే ఎప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఉండాలా స్టేయింగ్ ఉండలేదు స్టేయింగ్ లేదు సో ఎందుకంటే ఈ మధ్య కొంచెం కొంతమంది ఆ రామోజీ ఫిలిం సిటీలో కూడా ఏదో కొంచెం నెగిటివ్ ఉన్నాయి ఏదో తిరుగుతున్నాయి చెప్తున్నారు అవునా? సంథింగ్ కొంతమంది హీరోయిన్స్ కూడా నైట్ స్టే ఉన్నప్పుడు దుప్పట్లాగే ఏదో దుప్పట్లాగే సో ఇలాంటివి చెప్తా ఉన్నారు సో మీరేమైనా స్టే చేసి మీరేమన్నా అలాంటి ఏమైనా ఫేస్ చేశారు ఓకే వదిలేస్తే ముందర అవ్వట్లేదు లేదు చక్కగా హెల్దీగా పొద్దున్న షూటింగ్కి వెళ్తాం రావడం చక్కగా తింటాం పడుకోవడం హ్యాపీగా అండ్ ఫిష్ వెంకట్ గారితో యాక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి చాలా సినిమాలు చేశాను ఆయన ఎన్ని సినిమాలు చేస్తుంటారు ఆయన ఆయనతో దాదాపు ఒక 10-15 మూవీస్ చేసి ఫిష్ వెంకట్ గారితో? ఫిష్ వెంకట్ 10-15 గారితో సినిమాలు చేశారు. చేసాం ఓకే చాలా అంటే నాకు కూడా ఈ మధ్య అంటే చాలా బాధ అనిపిస్తుంది కోట శ్రీనివాసరావు గారు ఫిష్ వెంకట్ గారు అంటే నేను వీళ్ళందరూ కాంబినేషన్లో చేశాను అనమాట అలా జరగడం కూడా అంటే కోట శ్రీనివాసరావు గారు కూడా మేము కూర్చున్నప్పుడు సరదా కబుర్లు చెప్పేవాళ్ళు ఊరంతా ఒకటే డైలాగ్ ఎప్పుడు చూసినా అరే ఇక్కడ అదృష్టవంతుడికే అన్నీ దొరుకుతాయిరా ఆవగింజంత అదృష్టం ఉండాలి గుమ్మడికి అంత టాలెంట్ ఉంటే సరిపోదు అని చెప్పేవాడు ఒక అబ్బాయి ఒక ఇన్సిడెంట్ నాకు సార్ చనిపోయినప్పటి నుంచి నాకు మైండ్లో ఉందన్నమాట ఒక అబ్బాయి ఫుల్ జుట్టు పెంచేశాడు ఫుల్ గడ్డం పెంచేశాడు మొత్తం రగ్గుడు అయిపోయాడు అయిపోతే అరే ఇలా రా అన్నాడు అతన్ని కోట సార్ పిలిచారు అతని దగ్గరికి వచ్చారు రాగానే ఏంట్రా ఆ జుట్టు అదంతా అంటే సార్ సినిమాలు అంటే పిచ్చి సార్ సినిమాల కోసం ఏదేం చేసేస్తాను సార్ జుట్టు పెంచమన్నారు సార్ గడ్డం పెంచమన్నారు సార్ ఫుల్గా పెంచేశాను సార్ సీన్స్ ఇస్తానన్నారు సార్ క్యారెక్టర్ ఇస్తానన్నారు సార్ అంటే రే ఇలా జుట్టు పెంచి గడ్డాలు పెంచేస్తే క్యారెక్టర్ ఇవ్వర్రా ఎవరు వాళ్ళకి కావాలంటే పెట్టుకుంటారు నువ్వు నీ లైఫ్ అంతా అసలు ఎలాగున్నావు తెలుసా ఇది ఇస్తే రౌడీ గ్యాంగ్లో ఇస్తారు ఆ రౌడీ గ్యాంగ్ నువ్వు అది బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ ఇవ్వరు నువ్వు క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళు ఎప్పుడు నీట్గా క్లీన్ చేయతోటి క్లీన్గా ఉంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళకి ఎందుకంటే నువ్వు కావాలి గడ్డం కావాలా గడ్డం పెట్టుకుంటారు మీసం కావాలా మీసం పెట్టుకుంటారు నువ్వు కూడా బిజీగా ఉండొచ్చు ఒక దాంట్లో మీసం ఉండవు దాంట్లో మీసం లేకుండా అలా చేయొచ్చు అనేది కొంచెం మంచి చెప్పారు అది నాకు మైండ్లో ఉండిపోయింది ఊరంతా అనుకుంటారని నరేష్ గారి అబ్బాయి సినిమా ఆ సినిమా చేశాను అండ్ ఫిష్ వెంకట్ గారితో కూడా ఫిష్ వెంకట్ గారు ఏంటంటే ఎప్పుడు చూసినా ఫుల్ కామెడీగా ఉండేవారు రాబోయ్ ఇంద్రా ఇది ఇంకా అయితే లేదు పోయేది ఉంది రాబోయ్ చేయాలి అరే కొందరు అనిర్రా చెయ్యర్రా మంచి ఫుల్ కామెడీ ఆయన కూడా మంచి ఫుడ్ అవన్నీ మంచిగా తినేవారు మంచిగా కూర్చొని రారాబాయ్ కూర్చో వీళ్ళు కూర్చో తినే అదని అంటుండే బిర్యానీ ఫస్ట్ నేను నాగార్జున గారి సినిమాలో చేశామండి ఒక సినిమా బాయ్ అని ఆ సినిమాలో అప్పుడు చేశాము అప్పుడు కలిసామన్నమాట అప్పుడు నేను ఒకటి గిఫ్ట్ తీసుకొని వస్తాను కొరియర్ బాయ్లా సార్ కొరియర్ అంటే వాట్ ఈజ్ వాటర్ అంటాడు ఏమో సార్ తెలియదు అంటే ఆగ్రా ఇప్తాడు మట్టి ఉంటుంది అందులో ఏంద్రా మట్టి ఉంది అంటే ఏమో సార్ నాకు తెలియదు సైన్ చేయండి మీరు తీసుకున్నట్టు కొరియర్ అంటే ఎక్కడ చేయాలి రా సైన్ అంటాడు ఈ పేపర్ పైన చేయాలి సార్ అంటే అందరు చేస్తారు తీసుకొని అప్పుడు అలా చూస్తాను రౌండ్ అంటే ఫస్ట్ ఆయనతో కాంబినేషన్లో చేయడం సో అప్పుడు చాలా వాళ్ళందరి నర్సింగ్ అన్న అండ్ టార్జన్ గారు వీళ్ళంతా కాంబినేషన్ ఉండే వాళ్ళందరితో అప్పుడే ఇంటరాక్ట్ అవ్వడము వాళ్ళు కూడా నన్ను బాగా అరే మంచిగా ఉన్నారా నువ్వు వెరైటీగా ఉన్నావు మంచి ట్రై చేయి మంచి సినిమాలు వస్తాయి అని చెప్పి బాగా ఇన్స్పిరేషన్ చేశారు ఓకే బాగా ఎంకరేజ్ చేశారు ఓకే ఆఫ్ కెమెరా ఎలా ఉంటారు విశ్వాంకర్ గారు సాయంత్రం 6 దాటిన తర్వాత మనం 6 దాటిన తర్వాత కలవలేదు కానీ చాలామంది చెప్పారు ఆయన వీళ్ళు అంటే ఆఫ్ కెమెరా అయినా అండ్ ఎక్కడైనా మన లొకేషన్లో అయినా యాజ్ ఇట్ ఈజ్
అంటే దాని తర్వాత ఏం తెలియదు కానీ అక్కడ మాత్రం మన దగ్గర ఎలా మాట్లాడతారో బయట కూడా అలాగే ఉంటారంట, మాట తీరు మాత్రం అలాగే ఉంటుంది. చివరిసారికి ఎప్పుడు మాట్లాడారన్నా? చివరిసారి మేము ఒకటి మూవీ చేసాం ఓల్డ్ సిటీలో, అది హైదరాబాదీ మూవీ అని చెప్పేసి ఆయన కాంబినేషన్లోనే నా సీన్స్, నేను రిపోర్టర్గా ఉంటాను, వెళ్ళి చేస్తుంటాను అనమాట. అప్పుడు చేసాం, అప్పుడే అతనికి కాలు అది ప్రాబ్లం ఉండే, 1 year అవుతుంది అనుకుంటా చేసి. అక్కడ తలాబ్ కట్ట అని ఉంటుంది ఓల్డ్ సిటీలో, మొత్తం ఓల్డ్ సిటీ తెలిసి ఆ ఏరియాలో ఉంటుంది. అక్కడ అందరు వచ్చిర్రు, వస్తే కూడా వాళ్ళందరినీ ఇందిరా క్యారే క్యాయే చల్ షూటింగ్ చేయలరే, క్యా మజాకా రే చల్ అని చెప్పి అందరిని పంపించే షూటింగ్ చేయని ఇస్తారు. పిల్లలు ఉంటారు కదా సతాయిస్తున్నారు, క్యా సంవత్సరా రే మేరకు అది అని చెప్పేసి మైబీ హైదరాబాదీ కావు చల్ అని చెప్పి అందరినీ జరిపి, అప్పుడు కూడా వెళ్ళేది ఉంది ఏదో అని చెప్పేసి 3 o'clock వరకు మా కాంబినేషన్లో ఒక సీన్ ఉండే, చేసేసి వెళ్ళిపోయారు. అదే లాస్ట్ అండ్ ఫైనల్. మళ్ళీ తర్వాత కలవలేదు. కాలు ప్రాబ్లం ఏంటి? దెబ్బలు ఏమైనా తగిలినాయా? ఆయనకి అది కాలుది ఏదో సంథింగ్ షుగర్ ఏదో వచ్చి ఆ కాలుది ప్రాబ్లం అయింది అతనికి. అక్కడ అంతా అంటే మామూలుగా చక్కగా కూర్చుని షూటింగ్ చేయడం కదా, దెబ్బలు అలాగా అసలు కాలు ఎందుకు అనేది చిన్న అది తెలియదు. అది నాకు కూడా అంటే సంథింగ్ అది హెల్త్ ఇష్యూ వల్లనే అలా జరిగిందంట. అది బిజీ షెడ్యూల్, ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు, ఎప్పుడు ఏ ఫుడ్ తింటామో తెలియదు. సో ఏంటి ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నేను కంఫర్ట్ జోన్ చూసుకుంటాను బ్రో ఫస్ట్. ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడికైనా షూటింగ్ లొకేషన్ వెళ్ళామనుకో, కొన్ని లొకేషన్స్ ఉంటాయి, అక్కడ ఏమైనా జరిగినా ఎవరు అంటే ఏమైనా అయిందనుకోండి, అప్పుడప్పుడు సరేలేండి అంటారు, ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు. సో నేను ఫస్ట్ కంఫర్ట్ జోన్ చూసుకుంటాను. ఏదైనా చేయాలన్నా, రిస్కీ సీన్ చేయాలన్నా కూడా లేదు సార్. నేను ఇప్పుడు ఒక సీన్ ఉండే తిక్క అనే మూవీలో చేసాము, ఇది మన సాయిధరం అయితే పైనుంచి నన్ను పడేయాలి, దాదాపు అది 2 floors ఉంది, అక్కడ నుంచి కింద పడేయాలి నన్ను. బెడ్స్ వేసాం, ఏం కాదు పర్లేదు దూకేయండి అంటున్నారు. సార్ నేను స్టంటర్ని కాదు, నేనేంటి ఫైటర్ని కాదు, యాక్టర్ని సార్ నేను అంటే. అప్పుడు రోప్ కట్టారనమాట. రోప్ కట్టాను సార్, నాకు కంఫర్ట్ జోన్ ఉంటేనే చేస్తా, లేదంటే లేదు. అండ్ ఇప్పుడు మాయాసభ అని చెప్పేసి మన ఆదిపిన్ శెట్టి గారి ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ ఉంది, అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను అనమాట. అయితే ఆ క్యారెక్టర్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేసి కో డైరెక్టర్ వచ్చేసి వాళ్ళందరూ వచ్చేసాయి ఎక్కేసాయి, అలా అని నువ్వు పైకి వెళ్ళిపోవాలి అన్నారు. ఏంటి ఎక్కాలి సార్, ఎంత ఉంది అది, నా హైట్ ఏంటి, నువ్వు బిల్డింగ్ ఎక్కేయాలి బ్రో, జారి పడ్డామంటే అంతే అయిపోయినట్టే. అయితే సరే అని చెప్పి ఫస్ట్ ఎక్కా నేను. యాక్చువల్గా ఫస్ట్ కొద్దిగా ఎక్కగానే కింద ఒకటి చిన్నది సంచి లాంటిది పెట్టారు, అది మన డమ్మీ సంచి ఉంటుంది అది పెట్టారు, అది జారిపోయింది. నేను పైన అలా ఊగులాడుతున్నాను, పట్టుకొని అంటున్నాను. దాదాపు ఒక 10-15 feet హైట్లో ఉన్నాను నేను, కింద పడితే కాలు చేయి ఇరుగుతుండే. పట్టుకొని అంటుంటే ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చేసి ఏదో పెట్టి పట్టుకొని కిందికి దించారు. దించిన తర్వాత సీన్ చేద్దామన్నారు. లేదండి నాకు కంఫర్ట్ ఉంటేనే చేస్తాను అని చెప్పి అప్పుడే దేవకట్ట గారు వచ్చారు. అరే ఆయన అన్నారు ఏమైంది అంటే, లేదు సార్ నాకు కంఫర్ట్ ఉంటేనే చేస్తాను, నేను ఆ పైకి ఎక్కాలంటే కష్టం సార్, నాకు ఒక్క సినిమా చేసుకుంటే సరిపో, ఇంకా వేరే సినిమాలు చేసుకోవాలి అన్న. అప్పుడు కంఫర్ట్గా చేయండి రాదంటే వాళ్ళు ఎక్కి 3-4 సార్లు ఎక్కి చూపించారు. అది చాలా అప్పుడు కూడా కొద్దిగా రిస్కీ ఉండే, చేశాను సీన్. అంత అయిన తర్వాత డబ్బింగ్కి వెళ్ళాం. డబ్బింగ్కి వెళ్తే మనం ఎక్కడ జస్ట్ ఇట్లా వెళ్ళడము, కట్ చేస్తే పైన ఉండడం, ఎక్కింది లేదు. ఆ రోజు ఎంత కష్టపడ్డాను ఆ సీన్ కోసం. తర్వాత లోపల డైలాగ్ వర్షన్స్ అవన్నీ జరిగాయి అనుకోండి. అంటే అలా ఉంటాయి కొన్ని. అది ఏంటంటే ఆ చిన్నగా ఏమన్నా అయిందనుకోండి, మనం నెక్స్ట్ వేరే షూటింగ్ చేయలేము మనం, తర్వాత ఎవరు పట్టించుకోరు. చాలా మందికి అంతే కదా, ఉత్తమ్ ప్రసాద్ గారికి అంతే కదా, ఆ కార్ ఇన్సిడెంట్ బామ్మమాట సినిమాలో కారు. తర్వాత చాలా సినిమాలు ఆయన కూర్చునే చేశారు, జడ్జిగా చేశారు, అబ్బాయి గారు సినిమాలో. సో ఎలాగైనా కొంచెం సేఫ్గా ఉంటేనే బెటర్. ఓకే, కమింగ్ టు పుష్ప. సో 3 years పుష్ప మీదే కూర్చున్నారు. సో పుష్ప వల్ల ఎన్ని సినిమాలు వదులుకుని ఉంటారు? 20-30 సినిమాలు వదులుకుని ఈజీగా. ఆ టైం ఏంటి అలాగే వస్తాయండి. ఇప్పుడు ఏంటంటే ఒక దగ్గర బ్యాడ్ అయినప్పుడు ఒక దగ్గర గుడ్. ఇప్పుడు ఇక్కడ గుడ్ ఉన్నాం, అక్కడ బ్యాడ్ అయిపోయాం. అలా ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు పిలవరు. మనం ఎప్పుడైతే బిజీగా ఉంటామో అదేంటో మళ్ళీ చాలామంది ఆర్టిస్టులకు అది శాపం. అది ఎప్పుడైతే షూటింగ్కి వెళ్తారో అప్పుడే నీకు మంచి పేమెంట్ కూడా సూపర్ పేమెంట్ తెలియదు, అలా జరిగిపోద్ది. అలా చాలా జరిగాయి, చాలా బాధ అనిపిస్తుంది ఆ టైంలో. ఓకే, సో పుష్ప గురించి ఏం చెప్తారు? లైక్ ఇప్పుడు పుష్ప 1కి ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది, పుష్ప 2
రప్ప సో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. అవును. సో ఎన్ని రోజులు చేశారు షూట్? సో ఏంటి జస్ట్ ఫ్యూ వర్డ్స్ పుష్ప. సినిమా అనేది, ఆ షూటింగ్ అనేది అక్కడ జరిగినన్ని రోజులు పండుగ వాతావరణం, ప్రతిరోజు పండుగ వాతావరణమే. అంటే ఇంకోటి యాక్టింగ్ విషయంలో కూడా అల్లు అర్జున్ గారిని చూసి చాలా నేర్చుకోవాలి. అండ్ ఇంకోటి మనకు చాలా సజెషన్స్ కూడా ఇస్తారనమాట. అంటే కొత్తగా ఉన్న వాళ్ళు, ఇప్పుడు కొత్త యాక్టర్స్ వస్తారు కదా, ఎవరికైనా చెప్తాడు. అంటే మీరు ఇప్పుడు సపోజ్ కెమెరా ఉందనుకోండి, కెమెరాకి ఫేవర్గా ఉండండి, మీకు కెమెరా కనిపించాలి. మీకు కెమెరా కనిపిస్తే మీరు ఫ్రేమ్లో ఉన్నట్టు. మీరు అక్కడ కొందరు ఉంటారు కదా, అప్పుడు ఒక బంచ్ ఉన్నప్పుడు ఒక 10-15 మెంబర్స్ ఉన్నారనుకోండి, సడన్గా ఒకరు పక్కన ఒకడు అలలాలో నించోవడం వల్ల మీరు కనిపించారు. మీరు కొంచెం గ్యాప్ ఇచ్చి నించుంటే బాగుంటుంది. అలాంటి అంటే చెప్తున్నాను, చిన్న చిన్న సజెషన్. అంత పెద్ద స్టార్ ఉండి మనకు చెప్పడం అంటే చాలా గ్రేట్. సో అట్లాంటి సజెషన్స్ చేయడము. అండ్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు మేము అప్పుడే ప్రతి సీన్కి ఇది థియేటర్లో వెళ్తుందిరా, మామూలుగా ఉంటుంది ఇది. ఆ చేస్తున్నప్పుడు ఆ వైబ్ అలా వచ్చేసిందండి. సాంగ్స్, డ్యాన్స్ కానీ, కిసక్ సాంగ్లో కానీ, అలా ప్రతిదీ చేస్తున్నప్పుడు మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా కొన్ని సీన్స్ ఉంటే ఎగిరిపోయాయి, కానీ లెంత్ ఎక్కువ అవడం వల్ల చాలా అసలు అదొక మంచి మెమరబుల్ మూమెంట్. అండ్ హీరో గారు కూడా లాస్ట్ రోజున వచ్చి మా అందరు చెప్పాడు, ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా మెమరబుల్ మూమెంట్, గుర్తుండిపోతుంది, ఈ సినిమా చాలా పెద్ద హిట్ కాబోతుంది అని చెప్పాడు. ఏదైతే చెప్పాడో అదే జరిగింది అనమాట. ఓకే, అంటే మామూలుగా షూటింగ్ టైంలో చాలా గ్యాప్ వచ్చేది. అంటే లైక్ మీ మీద కొన్ని షార్ట్స్ తీస్తారు, హీరోస్ మీద కొన్ని షార్ట్స్ తీస్తారు. బట్ ఈ గ్యాప్లో ఏమన్నా సరదాగా సుకుమార్ గారితో కానీ, లేకపోతే అల్లు అర్జున్ గారితో కానీ, సో డిస్కషన్స్ ఏమైనా మీతో ఎక్కువగా మాట్లాడేవాళ్ళ? ఏం చేస్తున్నారు నెక్స్ట్, అంటే ఎక్కడి నుంచి, ఇలాంటివి ఏమైనా జరిగాయా సరదాగా? ఏం చేస్తున్నారంటే, ఒకసారి ఒక మూవీకి ఇలాగే డేట్స్ చెప్పాను కదా, ఇచ్చారు. సరే లేదు కదా అని చెప్పేసి నేను వేరే మూవీకి వెళ్ళిపోయా, షూట్కి వెళ్ళిపోయా. అది ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ తీస్తున్నారు, దమ్ముంటే పట్టుకోర షెకావత్. ఆ సీన్లో నేను ఉండాలి. అప్పుడు డైరెక్టర్ గారు అడిగారంట, ఏడు మీసం ఏరి అంటే, సార్ అది రాలేదు, వేరే షూట్లో ఉన్నారంట. లేదు, కంపల్సరీ ఉండాలి, ఇందులో ఉండే ప్రతి ఒక్కరు ప్రతి ఫ్రేమ్లో ఉండాలి, వీళ్ళు ప్రతి యాక్టర్ ఇంపార్టెంట్ ఇందులో, వాళ్ళు లేకపోతే ఆ లుక్ పోతుంది అనేసి అన్నాడంటే. ఫోన్ చేశారు నాకు, లేదు సార్ షూట్లో ఉండంటే, లేదు కంపల్సరీ రావాలి సార్ చెప్తున్నారంటే. వేరే షూటింగ్కి అక్కడ వీళ్ళు మాట్లాడారు, బయలుదేరి వచ్చా. వచ్చిన తర్వాత సార్ ఒక చిన్న అంటే సామెతలాగా చెప్పారనమాట. ఎవరు? సుకుమార్ సార్. 100 గొర్రెలు ఉంటాయి, ఏమైంది రాలేదు అన్నాడు. సార్ డేట్స్ ఇట్లా ప్రాబ్లం అంటే, అవునా బామ్మ, చాలా చిన్న సినిమా, కొంచెం చూడు, ఈ యాక్టర్స్ అందరు డేట్ సెట్ అవ్వాలి కదా, పిలిచినప్పుడు ఇవ్వు, ఎందుకంటే నువ్వు కూడా ఉంటావు అంటే, ఏం లేదు సార్ అది అని నేను అంటున్నాను. ఒకటి గుర్తుపెట్టుకో, 100 గొర్రెలు ఉంటాయి, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ ఒక్క గొర్రె ఉన్నప్పుడే, అంటే 100 గొర్రెలలో ఒక్క గొర్రె వెళ్ళిపోయినా కూడా నాకు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చేయబుద్ధి కాదు. ఆ ఒక్క గొర్రె కూడా ఉంటే నిండుగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. ఆ ఒక్క గొర్రె నువ్వు కంపల్సరీ రావాలి అన్నాడు. అది అలా చాలా రాగానే సార్ ఏంటంటే మూడ్లో, అంటే షూట్ మూడ్లోకి వెళ్ళిపోయారనుకో, అప్పుడు ఎవరితో అసలు ఇంకా అందులోనే ఉండిపోతాడు. సార్తో మాట్లాడాలంటే మార్నింగ్ రాగానే ఫ్రెష్గా ఉంటారు, అప్పుడు బాగా పలకరిస్తారు, ఏమైనా కామెడీ జోక్స్ చేసినా అప్పుడు చేసేస్తారు. లేదంటే లంచ్ టైంలో, లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత అప్పుడు చేస్తారు. ఇంకా దాని తర్వాత అంతా మూడ్లో అందులోనే ఉండిపోతారు. బన్నీ గారు ఇంకా సెట్లోకి కాస్ట్యూమ్స్ వేసుకున్నారంటే పుష్ప. అసలు దానిపైన మొత్తం పుష్ప, అది ఆ సీన్ నెక్స్ట్ సీన్ ఉందనుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయడము, అలా చూసుకోవడం అసలు మా బీభత్సంగా మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఇంత డెడికేషన్ అని. అండ్ టైమింగ్ కూడా మార్నింగ్ 6:30 కల్లా విత్ మేకప్ తోటి ఉండేవాడు. అది మేము అలాంటివి చూసినాము. మాకు ఇంత పెద్ద స్టార్స్ అంటే కొన్ని సినిమాలు చూస్తాం, కొందరు చిన్న చిన్న యాక్టర్స్ ఉంటారు, వాళ్ళ షూటింగ్ 9:00, 10:00 అలా స్టార్ట్ అవుతుంటుంది. వాళ్ళు అంటే చిన్న ఇట్లా పెద్ద స్టార్, ఇండియా మొత్తం మన ఐకాన్ స్టార్ కరెక్ట్ టైంకి రావడం చేయడం. మళ్ళీ సీన్ కూడా అంటే ఏదైనా అతనికి అనిపించింది అనుకోండి, బాగా రాలేదని, మళ్ళీ చేద్దాం డాలి, ఇంకో టేక్కి వెళ్దాం ప్లీజ్, ఇంకో టేక్కి వెళ్దామని అప్పుడు ఇంకా బెటర్మెంట్గా చేశారు. ఓకే, ఇప్పుడు మీ వల్ల ఏమన్నా మళ్ళీ రీటేక్స్ అవ్వటం, అయినా పర్లేదు మళ్ళీ చేస్తాను, ఈ ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకోవటం, ఇవి ఏమైనా అయినాయా? నా వల్ల అవ్వలేదు, కానీ వేరే యాక్టర్స్ వల్ల అయ్యాయి. వాళ్ళందరికీ చెప్పేవాడు, అరే పర్లేదురా, ఏం కాదు, టెన్షన్ ఏం తీసుకోకండి, కేశవ్ చేద్దాం, ఏం కాదు
నువ్వు ఫస్ట్ స్ట్రెస్ ఫీల్ అవ్వకు, ఓకేనా చేద్దాం, లేదంటే టైం తీసుకో చేద్దాం అనేవాళ్ళు. అలా బాగా ఎంకరేజ్ చేసేవారు వేరే కాదు ఇప్పుడు యాక్టర్స్. మామూలుగా మీ ఫ్రెండ్ బ్యాచ్ లోనే ఎవరో ఒక ఇద్దరు సరదాగా అలా పక్కకి వెళ్తే ఆయన ఏదో సరదాగా అన్నారంటే షూటింగ్ అని వచ్చింది ఇక్కడ ఉండాలిగా, ఇన్సిడెంట్ అవును, వాళ్ళిద్దరు అలా మేము సీన్లో లేమనుకొని వాళ్ళు అలా పక్కకి వెళ్ళి ఆడుకుంటున్నారు, లూడో ఆడుతుండేవాళ్ళు. గ్యాప్ దొరికితే అంత లూడో అది ఆడుతుంటే సార్ వచ్చారు, మామూలుగా ఇలా అబ్జర్వ్ చూశారు, ఏంటి మీరిద్దరు ఈ షూటింగ్కే వచ్చారా? లేదు సార్, ఎందుకు వచ్చారు కదా అంటే మేము లేవనుకున్నాం సార్, మీరు అనుకుంటే కాదు అక్కడ. అలా చాలా ఇన్స్టెన్స్ అది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అవి. బాయ్ టైమింగ్ మామూలుగా ఉండదు అయితే, మామూలుగా ఉండదు అసలు. ఓకే అండ్ అంటే మామూలుగా అప్పుడు సినిమాలో మీ పుష్పన్న ఎంత ఇంపార్టెంటో మీ శ్రీవుల్లో వదిన కూడా అంత ఇంపార్టెంట్ కదా. సో రష్మిక గారు ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? రష్మిక గారు అయితే ఫుల్ ఫన్నీ సెట్లోకి రాగానే ప్రతి ఒక్కరిని ఎవరైనా చూడలేదనుకో, సార్ గుడ్ మార్నింగ్ సార్ అనే, అంటే ఎగ్జాంపుల్ సెట్ బాయ్ అయినా సరే, ప్రొడక్షన్ అబ్బాయి అయినా సరే, మేమైనా ఎవరు అందరితో జాలీగా ఉండేది. అందరూ చాలా, ఆమె వచ్చిందంటే కొంచెం సందడి ఇంకా ఏదో కామెడీ చేయడం ఫన్నీగా, మళ్ళీ క్యారెక్టర్ షార్ట్ రెడీ అనగానే శ్రీవల్లిగా మారిపోవడం, అది చాలా ఫన్నీగా ఉండేది. ఓకే, పుష్ప తర్వాత ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? పుష్ప తర్వాత అంటే యాక్చువల్గా నాకు దాని ముందే అనుకున్నారంట. ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను అనమాట, ఒక 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో దండోరా అని, అందులో చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ దివాన్ అని ఒక మూవీ జరుగుతుంది, హర్షిత్ రెడ్డి ఉన్నాడు కదా అతను, మన శుభం సినిమాలో కల్కిలో అతని లీడ్గా అది మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అలా జరుగుతున్నాయి. అండ్ మోహన్ భగత్ హీరోగా కంచరపాలెంలో చేశాడు కదా, ఆయన ఒకటి దావత్ అని, అందులో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అలా జరుగుతున్నాయి ప్రెజెంట్. అండ్ రీసెంట్గా కూడా జూనియర్ రిలీజ్ అయింది. అవును చూశాను, జూనియర్ లో కూడా చిన్న పంతులు క్యారెక్టర్ చేశాడు. అంటే ఇక్కడ ఉండి ఆన్లైన్ లోనే గృహప్రవేశం, జూమ్ కాల్ అండి, జూమ్ కాల్లోనే పెళ్లి జరిపిస్తున్నాను అంటాను. అచ్యుత్ గారు ఉన్నారు కదా, మన అచ్యుత్ కుమార్ కన్నడలో KGF లో, ఆయన కాంబినేషన్. లైఫ్ అయితే పర్లేదు, అంటే ఫ్రెండ్స్ జాబ్ కి వెళ్తాం కంటే మీరు కొంచెం సరదాగా షూటింగ్ వెళ్ళి ఎంజాయ్ చేసి మంచిగా పర్లేదన్న సెటిల్డ్, వెల్ సెటిల్డ్ అని చెప్పలేము, ఓకే నేను ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ గా ఉంటాను. సినిమాలు చేసుకుంటూ, పిల్లలు ఉన్నారా? ఒక బాబు చిన్న 2 years. ఆడపిల్ల అయితే కొంచెం ఏదో పెళ్లి చేయాలి, కొంచెం ఏదో డబ్బులు తేయాలి అంటారు, కానీ మగపిల్లడే కాబట్టి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నట్టుంది లైఫ్. అది ఎందుకంటే ఈ ఫీల్ ఎంచుకున్నారు కాబట్టి. అంటే ఇక్కడ ఏదైనా ప్లానింగ్ తో జరగదు బ్రో, అలా జరుగుతుంటుంది, మనం అలా వెళ్తుండాలి, జరుగుతూ ఉంటుంది. అంటే మన చేతుల్లో ఏం ఉండదు, మనం అనుకుంటాం. ఇప్పుడు చాలా మంది రాగానే ఏమనుకుంటారు, నేను చిరంజీవి గారి పక్కనే యాక్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి పక్కనే యాక్ట్ చేయాలి అంటే ఉంటుంది ప్రతి ఒక్కరి కోరిక. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చిన్న చెప్తాను. ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, పలక అంటారు, స్లేట్ ఉంటుంది, స్లేట్ పైన బల్పంతో రాస్తుంటే మనకంటే పెద్ద క్లాస్ వాళ్ళు పెన్సిల్తో రాస్తుంటారు. అబ్బా నేను పెన్సిల్తో ఎప్పుడు రాస్తాను అనిపిస్తుంది. ఆ పెన్సిల్తో వచ్చిన తర్వాత పెన్ అని, అలా ఆశ అనేది పెరుగుతూ ఉంటుంది. సో డైరెక్ట్ మనకు పెద్దదే కావాలనుకుంటే చెప్పలేము, అది ఒక్కోసారి కొందరికి వర్కౌట్ అవుతుంది, అందరికి కాదు. కొందరికి రాగానే పెద్ద స్టార్స్ పక్కన అలా జరుగుతుంది. అయితే మనకేంటంటే, నేనేంటంటే వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. నాకు క్యారెక్టర్స్ ఇంపార్టెంట్, క్యారెక్టర్ చెప్పండి సార్ అంటాను. ఇప్పుడు రీసెంట్గా పూరి జగన్నాథ్ గారిది కాల్ వచ్చింది, యాక్చువల్గా విజయ్ సేతుపతి గారు. యాక్చువల్గా నేను ఏంటంటే బ్రో, ఏ సినిమా అయినా సరే నాకు డైలాగ్స్ ఉండాలి, పెద్ద సినిమాల్లో ముఖ్యంగా ఉండాలి, చిన్న సినిమాల్లో అయితే మంచి క్యారెక్టర్స్ ఉంటే చేస్తాను. పూరి జగన్నాథ్ గారు అంటే చాలా అభిమానం నాకు, ఆయన సినిమాలు చూసుకుంటూ వేరే. సో దానికి ఆడిషన్ కూడా చేశారు, ఇంకా ఆడిషన్ చేస్తే ఆడిషన్లో సెలెక్ట్ చేశారు కదా అనుకున్నాను. క్యారెక్టర్ చెప్పండి బ్రో అంటే, క్యారెక్టర్ బ్యాచ్ అన్నారు. అదేంటి బ్రో, పూరి గారి సినిమాలో బ్యాచ్ అంటున్నారు, మళ్ళీ ఆడిషన్ అదంతా చేశారు కదా, నేను ఆర్టిస్ట్ని, నేను చాలా సినిమాలు చేశాను అన్నాను. సరే అలా కాకుండా పోనీ పేమెంట్ అయినా బ్యాచ్ అయిన పేమెంట్ అని అంటే, పేమెంట్ కూడా చాలా తక్కువ చెప్పాను. ఇప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ అని ఉండాలి, జాబ్ సాటిస్ఫాక్షన్ రెండు లేనప్పుడు ఇంకెలా వెళ్తాం బ్రో. ఇప్పుడు అభిమానం ఉండొచ్చు మనకి,
పూరి జగన్నాథ్ గారు అంటే చాలా అభిమానం. కానీ వెళ్ళి బ్యాక్గ్రౌండ్లో చేసామనుకోండి ఇన్ని సినిమాలు చేసిందంతా కొలాప్స్ అయిపోతుంది. సో మన గురించి ఆయనకు తెలియకపోవచ్చు, ఆయన గురించి మనకు తెలుసు కాబట్టి మనం మాత్రం ఓకే మన టైం వచ్చినప్పుడు ఒకవేళ నాకు గురించి ఏం తెలిసి అరే క్యారెక్టర్ ఇద్దామని డైరెక్టర్ గారు అనుకుంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో బేసిక్గా అందరూ పూరి జగన్నాథ్ గారి సినిమాలో ఎంత చేసినా చాలు, చాలా వర్క్ నేర్చుకోవచ్చు అంటారు కదా. బట్ మీరెందుకు ఇలా డిసిషన్ తీసుకున్నారంటే? అంటే నేను యాక్టర్నని నేను ఫీల్ అవుతాను బ్రో. యాజ్ యాక్టర్కి నేను చెప్పాను కదా మీకు ఇందాక కోట శ్రీనివాసరావు గారు చెప్పారు అండ్ చాలామంది చెప్పారు నాకు కూడా. అంటే ఇంకోటి ఎవరేం చెప్పినా నా మనసుకి ఏమనిపిస్తుంది అంటే నేను ఒకటి పెట్టుకున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినా సరే, ఇంకోటి నాకు చిరంజీవి గారి మూవీలో కూడా వచ్చింది ఆచార్యాలు, అందులో కూడా బంచ్ అంటే చేయనన్నాను. అంటే నాకు పెద్ద సినిమాలు చాలా వచ్చాయి. బంచ్ మీన్స్ దాంట్లో ఇప్పుడు ఇప్పుడు ఆయన పక్కన ఉండడం, ఈయన పక్కన ఉండడం, రఘుబాబు గారి పక్కన ఉండడం, ఆ పక్కన ఉండాలంటే వేస్ట్. నీకంటూ సపరేట్ చిన్నగా ఏదైనా క్యారెక్టర్ ఉండి నీకు డైలాగ్ వర్షన్ ఇప్పుడు ఉందనుకోండి, అది కూడా ఒక్కోసారి ఎడిటింగ్లో ఎగిరిపోతుంది పెద్ద సినిమాల్లో. సో అలా ఉందనుకో మనకు హ్యాపీనెస్ ఏంటంటే అట్లీస్ట్ రికగ్నైజ్ వస్తుంది. ఇప్పుడు పుష్ప మూవీ ఉంది, పుష్పలో స్క్రీన్ స్పేస్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, డ్యాన్స్ అంత ఇచ్చారు. సో మనకు అది చాలా హ్యాపీనెస్ అది. అండ్ సినిమా అట్లా హిట్ అవ్వడము, ఆ సినిమా అంటే పెద్ద సినిమాలు అనేది చాలామంది చూస్తుంటారు. ఇంకోటి మీరు అన్నట్టుగా బంచ్లో చేశామనుకోండి, నెక్స్ట్ చిన్న సినిమాలు జరుగుతుంటాయి, వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారు తెలుసా, ఓహో అందులో నించున్నాడు కదా మనోడికి కూడా ఇందులో నించున్నది ఇద్దాం అనుకుంటారు. అంటే అక్కడ పెద్ద సినిమా, ఇక్కడ మీరు అన్నారు ఇందాక పెద్ద చిన్న ఉండదు బ్రో, అన్ని సినిమాలే అన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు క్యాలిక్యులేషన్స్ అలా చూస్తారు. సో అందుకని చెప్పి క్యారెక్టర్ ఉంటేనే నేను వెళ్తాను. అది అది నా క్యారెక్టర్. ఎంత పెద్ద స్టార్ ఉన్నా మనకు అభిమానం ఉండొచ్చు, ఆ అభిమానంతో మనం అభిమాని ఉండిపోవాలి. కానీ వెళ్ళి అక్కడ బ్యాక్గ్రౌండ్లో చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా పడిపోతుంది. ఓకే. సీరియల్స్ ఏమన్నా? సీరియల్స్ అంటే నాకు వస్తూ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఇంతకుముందు స్టార్టింగ్లో చేశాము. స్టార్టింగ్లో కొన్ని మధ్యలో ఏవో చేసాము, అది తెలియదు, ఏదో సీరియల్స్ వస్తే చేసాము. ఒక రోజు 2 రోజులు చేసాము. స్టార్ మాల్ అనుకుంటా అని గెస్ట్గా, అది కూడా అప్పుడు ఏదో సినిమాలు చేసినప్పుడు వాళ్ళు గెస్ట్గా రమ్మంటే వెళ్ళి చేసాము. త్రూ అవుట్గా అయితే చేయలేదు. ఓకే. అంటే ఇప్పుడు షూటింగ్స్కి లైక్ మీ వల్ల లేట్ అవ్వటం, లేదా వేరే వేరే కారణాల వల్ల లేట్ అయ్యి కొంచెం అందరి ముందు ఏదైనా ఒక డైరెక్టర్ మిమ్మల్ని ఏమన్నా ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? అందరి ముందు అంటే అది కంపల్సరీగా జరుగుతుంది, అది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అది తిట్టడం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సీనియర్ యాక్టర్ ఉన్నారు, మిమ్మల్ని ఏమనలేడు, మీరు బాగా చేయలేరు, అంటే అక్కడ టైం పోతుంది, మీరు చేయట్లేదు. అప్పుడు డైరెక్టర్ గారికి కోపం వచ్చేసి పక్కన మనం ఉంటాంగా, ఏంటి నీ వల్ల మిస్టేక్ అయింది, నువ్వే సరిగ్గా చూసుకో అంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ మన మీద. తర్వాత వచ్చి సారీ సురేష్, అది ఇందాక చేయట్లేదు, ఆ ఫ్రస్ట్రేషన్లో నేను అన్నాను, నిన్నంటే ఆయన చేస్తారేమో అని చెప్పేసి అలా జరుగుతుంటాయి. చాలా నన్నే కాదు, చాలామంది ఆర్టిస్టులను కొత్తగా కొంచెం చిన్న యాక్టర్లని అలా వాళ్ళు అంటారు అనమాట. ఇప్పుడు పెద్ద యాక్టర్స్ని అయితే అనలేరు కదా. ఇప్పుడు రష్మిక గారితో కాకుండా స్టార్ హీరోయిన్స్ ఎవరెవరితో యాక్ట్ చేశారు? కీర్తి సురేష్ గారితో చేశాను గుడ్ లక్ సఖీలో, కాజల్ గారితో సీతాలో చేశాను. అండ్ ఇంకా హీరోయిన్స్ అంటే చాలా చేశాను. విధి అని చెప్పేసి, విధి అనే మూవీలో హీరోయిన్ ఉంటుంది. అట్లా అంటే చాలా మూవీస్ చేశాను. స్టార్స్ అంటే వాళ్ళు కీర్తి సురేష్ గారు, రష్మిక గారు, కీర్తి సురేష్ గారు, కాజల్, ముగ్గురితో యాక్ట్ చేశారు కదా. సో ఎవరికైనా కొంచెం ఈవిడికేంటి ఇంత యాటిట్యూడ్ అని అనిపించింది? యాటిట్యూడ్ అంటే మనకు అక్కడ లొకేషన్లో చూసినప్పుడు ఎలా ఉంటుందంటే సీన్లో ఉంటాం కదా బ్రో, వాళ్ళ పక్కన వీళ్ళ యాటిట్యూడ్ కంటే ఎక్కువ పక్కన అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ చేస్తారు. ఎక్కడైనా ఇదే, హీరోలు కూడా చాలా మంచి వాళ్ళే ఉంటారు, కానీ పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చూసే వాళ్ళకి అనిపిస్తుంది అమ్మ ఇంత యాటిట్యూడ్ అని. అలా యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే మూడ్లో ఉంటారు, నెక్స్ట్ సీన్ ఎలా చేస్తాం ఏంటి, వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ మేకప్, దానిపైనే ఉంటారు వాళ్ళు. అంతే యాటిట్యూడ్. సో హీరోయిన్స్ కంటే హీరోయిన్స్ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళ మేనేజర్స్ కానీ అసిస్టెంట్లు కానీ వాళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు డిసిషన్కి వచ్చారు, ఏదైనా ఇన్సిడెంట్ ఏమైనా ఫేస్ చేశారు? అంటే నన్ను కాదు, వేరే వాళ్ళని చూస్తుంటాం కదా, వాడు అసలు ఏం అడిగాడు కూడా. ఎగ్జాంపుల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, మేడం అని చెప్పడానికి వెళ్తే నాకు మేడం ఏంటి అది అండి, లేదు సార్ షార్ట్, నువ్వు వచ్చావేంటి షార్ట్,
డైరెక్టర్ గారు చెప్పుకోను వాళ్ళకి తెలియదు ఆ విషయం యాక్చువల్గా, వాళ్ళు రెడీగా ఉంటారు. అలా జరుగుతుంటాయి, అలా చాలా చూసాం అనమాట. దాన్ని చాలా ఇష్యూస్ ఉంటాయి. ఓకే డన్. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అన్నీ చెప్పారు. మధ్యలో ఎప్పుడైనా ఇప్పుడు ఎలా మీరు వస్తాద్ భగత్ సింగ్కి ఛాన్స్ మిస్ అయిందని చెప్పారో అలా ఇంకేమైనా మిస్ అయినాయా? ఎందుకంటే సుకుమార్ గారితో ఆల్రెడీ కొలాబ్ అయ్యారు కాబట్టి వాళ్ళ శిష్యుడు పెద్ద సినిమా చేస్తారు, దాన్ని ట్రై చేయలేదా? పెద్ద అది ట్రై చేసాము, అది అంటే అందులో సూటబుల్ లేదని చెప్పారు క్యారెక్టర్. ఇంకా మనకు సూటబుల్ లేనప్పుడు, అండ్ ఇంకోటి పుష్పలో చేసిన వాళ్ళు మ్యాక్సిమం అందులో లేరు. ఎందుకలా మరి అంటే మళ్ళీ సేమ్ కొంచెం ఏమన్నా ఫ్లేవర్ అయిపోతుందేమో, ఆ ఫ్లేవర్ ఏమన్నా మేబీ ఉండొచ్చు. వాళ్ళకంటే డైరెక్టర్ గారికి ఆ థాట్స్ ఏమన్నా వచ్చాయేమో. మ్యాక్సిమం అయితే ఎవరు లేరు అందులో పుష్పాలో చేసిన వాళ్ళు అనేసి. ఓకే ఓకే. సో అలా ఇప్పుడు మామూలుగా వస్తాద్ భగత్ సింగ్ టైప్లో అలా ఛాన్స్ ఏమైనా మిస్ అయినాయా? చాలా జరిగాయి. ఫోన్ ఎత్తక లేట్గా రియాక్ట్ అవ్వటం. ఒక్కోసారి ఏంటంటే సురేష్ రేపు పొద్దున క్యారెక్టర్ నీదే అని చెప్పి వెళ్ళిన తర్వాత కూడా వేరే వాళ్ళకి ఇస్తారు. అలా ఏమన్నా చాలా జరిగాయి. చాలా అంటే ఏదైనా ఒక షేర్ చేసుకో. ఇప్పుడు ఒకటి నాగార్జున గారు మూవీ, పెద్ద మూవీ ఎగ్జాంపుల్. ఆ సినిమా నాకు ఆల్రెడీ కాల్ చేశారు, అంతా మాట్లాడేశారు. రేపు పొద్దున్నే షూట్ నాకు. సో మార్నింగ్ షూట్ అన్నపూర్ణ స్టూడియోలో అని చెప్పారు. ఓకే, క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నైట్ పడుకున్నాను నేను, మార్నింగ్ వెళ్దామని. ఎందుకో 12 o'clock ఫోన్ చేశారు. 12 o'clock ఏంటబ్బా అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తే, రేపు నీకు లేదు తమ్ముడు షూట్, యాక్చువల్గా షూట్ క్యాన్సిల్ అయింది అన్నాను. ఓకే, షూట్ క్యాన్సిల్ అయింది అనుకున్నాను నేను. కట్ చేసి ఆ క్యారెక్టర్ వేరే అతను చేశాడు. మార్నింగ్ షూట్ జరుగుతుంది, వేరే వాళ్ళు చెప్పారు షూట్ జరుగుతుంది నీకు చెప్పారు కదా అని. అరే ఏంటి మళ్ళీ నాకు అంటే, మళ్ళీ మేనేజర్ గారిని అడిగితే అన్నారు, లేదు ఆబ్లిగేషన్లో వేరే యాక్టర్ని తీసుకోవడం జరిగింది, అది కొంచెం వెయిట్ ఉన్న క్యారెక్టర్, సో అది రిఫరెన్స్ ఇచ్చారు వేరే వాళ్ళని. అలా జరుగుతుంటాయి. ఇది రీసెంట్గా నాగార్జున గారు రీసెంట్గా అంటే ఒక 2-3 years బ్యాక్. సలార్, అవునా? సలార్లో కూడా, సలార్లో అయితే మొత్తం లుక్ టెస్ట్ చేశారు, కాస్ట్యూమ్స్ వేశారు, అదంతా చేశారు. చేసిన తర్వాత ఇట్లా మీకు క్యారెక్టర్ అగ్రిమెంట్ చేయాలి అని చెప్పేసి పిలిచి మాట్లాడిన తర్వాత ఈ క్యారెక్టర్ కూడా వేరే వాళ్ళు చేశారట. సో అలా మిస్ అయ్యి అంటే ఇప్పుడైనా కొంచెం, ఎందుకంటే నిన్న కాక మొన్న వచ్చిన కొంతమంది యాక్టర్స్ కూడా స్టార్ హీరోస్ సినిమాలోను లేకపోతే ఏదో రకంగా కనిపిస్తున్నారు, పెద్ద లేదు చిన్న లేదు. అండ్ మొన్న సంక్రాంతికి వస్తున్న బులిరాజ్ అండ్ బొడ్డోడు ఇప్పుడు ఫుల్ ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలో కూడా ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు అంట. బట్ ఓకే, బట్ మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను సినిమాలు చేశాను బాగా చేస్తాను, ఎందుకు నేను స్టార్ హీరోస్తో నటించలేకపోతున్నాను? ఇతను ఒక సీను లైక్ వెంకటేష్ గారితో పడింది, అలా మేబీ ఆ రోజు మీరు ఫోన్ ఎత్తుంటే ట్రాఫిక్లో కళ్యాణ్ బాబుతో ఏమన్నా పడేదేమో. సో ఇంకా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు మిస్ అవుతాయి కదా, ఫీల్ అంటే వస్తాయి. మీరు చెప్పినట్టు అంటే బంచ్ అంటారు, బంచ్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. నేను క్లారిటీతో వెళ్తాను, సార్ నాకు సీన్ చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లిఫ్ట్ బాయ్ వచ్చాడు, హీరో గారు వచ్చారు, హీరో గారు కాంబినేషన్లో, సార్ ఏంటి సార్ లిఫ్ట్ ఇది 4th floor కాదు 5th floor వెళ్ళాలి సార్, అట్లీస్ట్ అలాగని ఉండాలి సార్. అంటే ఒక 2 డైలాగ్ చెప్తేనే మన పైన ఫ్రేమ్ ఉంటుంది, మనకు రికగ్నైజ్ వస్తుంది, లేదంటే రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, పుష్ప ఉంది, పుష్ప సినిమా పెద్ద హిట్ అయింది, హీరో గారికి, డైరెక్టర్ గారికి, హీరోయిన్కి పేరు వచ్చింది, తర్వాత కొంచెం కేశాకి వచ్చింది. ఇంకా మిగతా వాళ్ళు చాలామంది నటించారు కదా అందులో, వాళ్ళందరికీ అంటే అలా ఉంటుంది. అది ఆ క్యారెక్టర్స్ని బట్టి మనకు వెయిట్ ఉంటుంది అనమాట. అందుకే నేను క్యారెక్టర్స్ని చూస్ చేసుకోవడంలో కొంచెం టైం తీసుకుంటాను. పెద్ద మూవీ అయితే అట్లీస్ట్ డైలాగ్స్ కంపల్సరీ అడుగుతాను, లేదన్నారు అనుకోండి మొహమాటంగా వదిలేండి సార్ అంటారు. ఎనీవే ఇంకా సో అవకాశాలు వస్తున్నాయి, చేసుకుంటున్నారు. సో ఇప్పుడు వరకు అయితే 125 సినిమాల్లో యాక్ట్ చేశారు. నేనైతే ఇంకా మంచి స్టార్ హీరోస్తో సినిమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. బ్యాక్ టు బ్యాక్ చేయాలి, ఇంకా మంచిగా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.